నమస్తే అండి, వెల్కమ్ టు ద ఎండిఆర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. మనం 2021 ఏపీ గవర్నమెంట్ నుంచి ఏదైతే క్వశ్చన్ పేపర్ రిలీజ్ చేశారో అవి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వస్తున్నాము. గమనించండి, వీటిలో ఏ క్వశ్చన్ అయినా అడగొచ్చు, అందువల్ల ఒకసారి అబ్జర్వ్ చేయండి, తేలిగ్గా తీసుకోవద్దండి. పోతే మనకు థర్డ్ రోమన్ అయిపోయింది, ఫోర్త్ రోమన్ చూడండి. ఇక్కడ ఎన్ని వచ్చేసి 3 మార్క్స్ క్వశ్చన్స్. నిమ్నలిఖిత ప్రశ్నకి ఉత్తర్ 3 या 4 వాక్యం మిలికి ఇచ్చినటువంటి ప్రశ్నలు 3 లేదా 4 వాక్యాలు రాయాలి. కరెక్ట్గా రాస్తే 3 సరిపోతుంది, లేదా ఎక్కడో వెళ్తుంది ఇంకా కొద్దిగా బాగా రాయాలనుకుంటే 4 సెంటెన్సెస్ రాయొచ్చు అన్నమాట. సో 8 రాయాలి, ఒక్కో దానికి 3 మార్క్స్, 8 3s 24 మార్క్స్ అన్నమాట. ఇక్కడ గమనించినట్లయితే 19th నుంచి 26 వరకు 8 క్వశ్చన్స్ అన్నమాట. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వర్ష సభీ ప్రాణియోं के लिए జీవన్ కా ఆధార్ హై. వర్ష ఋతువు అన్ని ప్రాణులకి జీవన యొక్క ఆధారం అంటున్నాడు, ఎలా? సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పేపర్ని ఇలా డెకరేట్ చేయాలి. ఫస్ట్ పైన వచ్చేసి ఎక్కువ గ్యాప్ తీసుకోవాలి, లెఫ్ట్ సైడ్ వచ్చి ఎక్కువ గ్యాప్ తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ రోమన్ నెంబర్ వేయాలి ప్లస్ క్వశ్చన్ నెంబర్ కూడా వేయాలి. తర్వాత వచ్చి రైట్ సైడ్ వచ్చి కొద్దిగా తీసుకుని సరిపోతుంది. ఈ గీత లేకపోతే చివరి దాకా వచ్చేస్తాం అన్నమాట, ఇరికించాలనిపిస్తుంది అన్నమాట. సో గీత కొట్టామనుకోండి మన వివరణ అనేది చక్కగా ఉంటుంది, చదివేదానికి కూడా కరెక్షన్ చేసే వాళ్ళు బాగుంటుంది అన్నమాట. సో క్వశ్చన్స్ రాసిన తర్వాత మనం ఇట్లా ఒక గీత కొట్టుకో 2 గీతలు కొట్టండి, చాలా అపీరెన్స్ ఉంటుంది. అంటే ఫస్ట్ ప్రజెంటేషన్ ఇద్దా, ఫస్ట్ అపీరెన్స్ ఇద్ద బెస్ట్ అపీరెన్స్ అన్నమాట. సో ప్రజెంటేషన్ బాగుంటే ఖచ్చితంగా అపీరెన్స్ కూడా బాగుంటుంది అన్నమాట. సో ఇక్కడ గీత కొట్టిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వరుసగా రాయాలి అనుకుంటారేమో, మీకు ఇష్టం వచ్చినటువంటి ప్రశ్న ముందు రాసుకోవచ్చు, ఏదైతే చక్కగా రాసినట్లా. కాకపోతే ఇక్కడ రోమన్ నంబర్ కానీ క్వశ్చన్ నెంబర్ 1 ఖచ్చితంగా మనం ప్రజెంటేషన్ చేయాలి, అక్కడ చూపించాల్సి వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వర్షా ఋతు సభీ ప్రాణులకి జీవనకి ఆధార్ హై కైసే. ఇక్కడ చూడండి, పాట వచ్చేసింది బరస్తే బాదల్, కవి వచ్చేసి సుమిత్రానందన్ పంత్జీ. ఈ విధంగా రాసి ఏమవుతుందంటే ఒక అపీరెన్స్ వస్తుంది అన్నమాట. ఓహో, ఈ పిల్లవాడికి ఈ అమ్మాయికి ఈ యొక్క పాట ఏ పాటలో ఉంది తెలుసు అని చెప్పేసి ఒక గుడ్ విల్ అనేది వస్తుందన్నమాట. తర్వాత మనం ముందుకు వెళ్దాము. ఆ విధంగా ప్రాయాల్సి వస్తుంది మొదట. తర్వాత వర్ష సభీ ప్రాణుयों के लिए जीवन का आधार है. వర్షా ఋతువు అన్ని ప్రాణులకి జీవన యొక్క ఆధారము. క్యూంకి ఎందువల్లంటే వర్షాసే సభీ ప్రాణుयों के लिए జల్ మిల్తా హై. వర్ష ద్వారా ఏమవుతుంది, ప్రాణులన్నిటికీ నీరు అనేది లభిస్తుంది అన్నమాట. జల్ హర్ ప్రాణిక జీవనక ఆధార హై. ఇక నీరు అనేటువంటిది మనకు తెలుసు, ఈ సృష్టిలో ఈ భూమి మీద ప్రతి ప్రాణికి ఒక జీవన యొక్క ఆధారం అన్నమాట, అదే ఆధారం అన్నమాట. జల్ నహి హోనేసే సభీ ప్రాణియా మర్ జాతి హై. ఒకవేళ నీరు లేకపోతే ఏమవుతుంది, అన్నీ చచ్చిపోతాయి, ప్రాణులన్నీ చనిపోతాయి అన్నమాట. ఇస్లియే పశుపక్షి పేड़ పౌదే మనుష్య ఆఖిర్ భూమి బి వర్షాకే లియే తడపతే హై. ఇవన్నీ వర్షాల కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. తడపనంటే ఎదురు చూడటం, లేకపోతే ప్రతీక్షాకరణ అని చెప్పి రాసుకోవచ్చు. ఈ విధంగా చేయండి. అక్కడక్కడ ఏదైనా మీకు హైలైట్ చేయాలనిపిస్తే చేయండి. వర్ష జీవన का आधार जल. वर्षा जल देती है, ये सभी का जीवन का आधार है, इसलिए सभी लोग तड़पते हैं. ఈ విధంగా ఈ అండర్లైన్ చేసిన వాటిని మనం తీసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. ఇంత కూడా రాయబడలేదు. వర్ష के कारण जल मिलता है, जल जीवन का आधार है, इसलिए सभी तड़पते हैं వర్షా के लिए. అయిపోయింది చూడండి, వెరీ సింపుల్. ఇలాగ రాసినా కానీ అంటే కొంతమంది ఇలా రాసినా కానీ 1-2 మార్కులు రావచ్చు, ఇట్లా రాస్తే ఖచ్చితంగా 3 మార్కులు. చూడండి ఎలా ప్రజెంట్ చక్కగా ఉందో. ఈ విధంగా మీరు ఫ్లవర్ బ్రాకెట్ ఇట్లా అంటే ఫ్లవర్స్ ఇట్లా పెట్టుకొని చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత 20వ క్వశ్చన్ చూడండి. 20వ క్వశ్చన్ చూసినట్లయితే మనం భారతవాసి విశ్వ బంధుత్వ భావనకు కైసే జగానా చాహతే హై. ఇంకా భారతవాసి విశ్వబంధుత్వ అనే భావన ఎలా అలంకరించాలనుకుంటున్నాడు, ఎలా మేల్కొల్పాలనుకుంటున్నాడు, అందరిలో మేల్కొల్పాలి. పాట వచ్చి భారతవాసి, కవి వచ్చి ఆర్పి నిశంక్జీ. ఇలా రాయాల్సి వస్తుంది. తర్వాత ఫస్ట్ పాయింట్ చూడండి, భారతవాసి విశ్వబంధుత్వకి భావనకు ఇస్ తరహ జగానా చాహతే హై. భారతవాసి విశ్వబంధుత్వ అనే భావాన్ని ఈ విధంగా మేల్కొల్పాలనుకుంటున్నాడు. పెహలే ఊంచు నీచుక భేదభావం మిటానా హై. మొట్టమొదట మనం ఏం చేయాలంటే బంధుత్వం రావాలంటే హెచ్చు తగ్గులు ఉండకూడదు అనమాట. ఆ భేదభావాన్ని తీసేయాలి, అంటే నాశనం చేయాలి. నఫరత్కో తోడ్నా హై. ఇతరుల పట్ల మన ద్వేషభావం దాన్ని కూడా మనం తుంచేయాలన్నమాట. జగ్గకే సారే క్లేష్ మిటాకర్ ధరతీకో స్వర్గ బనానా హై. అంటే ఈ జగ్ అంటే ఇక్కడ ప్రపంచం అంటే ప్రతి ఒక్క వ్యక్తిలో ఉన్నటువంటి క్లేశాన్ని, జుగుప్సాహ, గ్లాని ఇలాంటి భావాన్ని తొలగించేసి ఈ భూమిని స్వర్గం చేయాల్సి వస్తుంది. అప్పుడే విశ్వబంధుత్వ మూలమంతరు దునియామే జగానా హై. అప్పుడు మనం విశ్వబంధుత్వ అనే భావన మనం అందరిలో మేలుకొల్పొచ్చు అన్నమాట. మొత్తం రాయకూడదు, మనం అనుకోసారి ఇంకా చాలా ఉన్నాయి కదా అనేసి, కానీ మనం సింపుల్ కట్ చేసాం చూడండి. అదేనన్నమాట, ఏం రాయాలో తెలియాలన్నమాట ప్రశ్నలకి. ఊంచు నీచ్, నఫరత్, క్లేష్, ఈ 3 రాసేసాము, లాస్ట్లో విశ్వబంధుత్వని యాడ్ చేసాము. సరిపోయిందా? ఇట్లా తీసుకోవచ్చు. తర్వాత 21వ క్వశ్చన్ చూడండి. 21వ క్వశ్చన్ మనం చూసినట్లయితే హామీద్ని మేలేసే చిమ్టా కోహి క్యూ ఖరీదా సమజాయియే. హామీద్ ఉత్సవంలో ఊరేగింపులో చిమ్టాని ఎందుకు కొన్నాడు తెలియజేయండి అంటున్నాడు.
సో మనం ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం పరిచయం ఇచ్చుకుంటున్నాం. ఇట్లా రాయొచ్చా? రాయొచ్చు. వాక్య రూపంలో రాయొచ్చా? రాయొచ్చు. ప్రస్తుత ప్రశ్న ఈద్గా నామ కహానీ పాఠ సే దియా గయా హై, ఇస్కే లేఖక్ ప్రేమ్చంద్ జీ హై. అలా ఆయన రాసుకోవచ్చు. లేదంటే అంత టైం వేస్ట్ ఎందుకంటే పాట ఈద్గాహు, లేఖకు వచ్చి ప్రేమ్చంద్ జీ, ఇలా రాస్తే సరిపోతుందన్నమాట. కానీ రాసిన ఆన్సర్ అయిన తర్వాత ఏం చేయాలి? గీతలు కొట్టాలి. గమనించుకోండి. అక్కడక్కడ మీరు డెకరేషన్ చేయదలుచుకుంటే, హైలైట్ చేయదలుచుకుంటే ఇక్కడ అండర్లైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి హామీద్నే చిమ్టా అపనే దాదీకి వెళ్ళే ఖరీదా. హామీద్ ఏం చేశాడంటే చిమ్టా తన దాదీ కొరకు కొన్నాడు. దాదీ హర్ దిన్ రోటియా బనాతీ హై తో ఉస్కి ఉంగిలియా జల్ జాతీ థీ. అవి ఏం చేస్తుందంటే ప్రతిరోజు రోటీలు తయారు చేస్తుంటే ఆమె యొక్క పాపం వేళ్ళు కాలిపోతూ ఉండేవి. ఇసలే దాదీకే దుఃఖకు దూరు కర్నేకి వెళ్ళి 3 पैसों में చిమ్టా ఖరీదా. అందువల్ల హామీద్ ఏం చేశాడు? అవ్వ యొక్క దుఃఖాన్ని దూరం చేసేదానికి 3 పైసల్లో, ఎన్ని పైసల్లో? 3 పైసల్లో చిమ్టాను కొన్నాడు అనమాట. వెరీ సింపుల్. చూడండి, మనం ఏదేదో మెటీరియల్లో రకరకాలు ఉంటాయన్నమాట. అవన్నీ రాయబాకండి, మీకు తలనొప్పి వచ్చేస్తుంది, గుర్తుపెట్టుకోలేరు కూడా. ఎలా రాయాలో గమనించండి, బాగా అబ్జర్వ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి ఎండిఆర్ ఛానల్ని, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. దాని తర్వాత చూడండి 22nd క్వశ్చన్ అన్నమాట. సో మనం చూసినట్లయితే అంతరిక్ష యాత్రినే జల సంరక్షణకే కిన్ ఉపాయంకో బతాయా హై. అంతరిక్ష యాత్రి నీటి సంరక్షణ కోసం ఏ ఉపాయాలు చెప్పాడు? డైరెక్ట్గా దానికి ఒకే క్వశ్చన్ ఉంటుంది, ఒకటే ఆన్సర్ ఉంటుందన్నమాట. ఇది రాసే సరిపోతుంది ఈ లైను. కానీ ఒక లైన్ రాస్తే మార్క్ ఇస్తాడా? ఖచ్చితంగా ఇవ్వడు. అందువల్ల మనం ఏంటంటే ఒక 2-3 లైన్లు యాడ్ చేసాం. మనం పార్ట్ వచ్చి జల్ హీ జీవన్ హై, లేఖకు వచ్చి శ్రీప్రకాష్ జీ. ఫస్ట్ పాయింట్ చూడండి, అంతరిక్ష యాత్రిని జల సంరక్షణకే ఏ ఉపాయ బతాయే హై. అంతరిక్ష యాత్రి నీటి సంరక్షణ కొరకు ఈ ఉపాయాలు చెప్పాడు. అవి ఏంటంటే కొటేషన్స్లో ఉంచాలి. సార్ ఇది మొత్తం కలిపి రాసుకోవచ్చు, పారాగ్రాఫ్గా పాయింట్ వైజ్ రాయొచ్చు అంటే పాయింట్ వైజ్ రాసుకోవచ్చు, పారాగ్రాఫ్ వైజ్ రాసుకోవచ్చు. పాయింట్ వైజ్ రాస్తే అపిరెన్స్ ఉంటుంది, గుడ్ లుక్ ఉంటుందన్నమాట. ఓకేనా? హమే ఆశా హై కి ఆప్ లోగోనే హమ్ అంతరిక్ష జలచరంకో మాఫ్ కర్ దియా హోగా. అతను ఈ విధంగా చెప్తున్న అంతరిక్ష యాత్రి, నేను ఏమని ఆశిస్తున్నానంటే తమరు మా యొక్క అంతరిక్ష జలచోరు అంటే దొంగలందరినీ మీరు క్షమిస్తారని అనుకుంటున్నాను. ఆప్సే ప్రార్థన హైకి, మిమ్మల్ని మేము ఏమి వేడుకుంటున్నామంటే, ఏమైనా ప్రార్థిస్తున్నామంటే ఆప్ అపనే జలాశయంకో సాఫ్ ఔర్ సురక్షిత రకే. మీరు మా యొక్క రిక్వెస్ట్ వచ్చేసి మీరు మీ యొక్క జలాశయాల్ని శుభ్రంగా ఉంచుకోండి, రక్షించుకోండి. అంటే దాన్ని సురక్షితంగా పెట్టుకోవాలి. అంటే ఎటువంటి ఏం పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. తాకి ఆప్కా భీ హమారీ తరహ్ జలచోర్ నా బననా పడే. ఒకవేళ అలా చేయకపోతే మీరు మాలాగా జలచోర్ అవుతారు. మేము ఏ విధంగా చేస్తున్నామో ఆ విధంగా అవుతారు. జాగ్రత్తగా ఉండండి. డైరెక్ట్గా మనకి ఇది ఒక్కటి రాసినా కానీ మార్క్ ఇవ్వాలి, ఒక్క పాయింట్ రాసినా మార్క్ ఇవ్వాలి. కానీ కొంతమంది ఏంటంటే ఏమో 3 లైన్లు లేవని చెప్పి రుద్దే వాళ్ళు కూడా కొద్దిగా ఐడియా ఉండదు. కనుక ఏం చేయాలి? ఒక 3 లైన్స్ మనం యాడ్ చేయాలి లాస్ట్ పారాగ్రాఫ్ ఆ యొక్క లెసన్లో. తర్వాత క్వశ్చన్ చూడండి, టీసీ థామస్ జీ జీవన్ సే హమే క్యా సందేశం మిల్తా హై. టీసీ థామస్ యొక్క జీవితంలో మనకి ఎటువంటి సందేశం జరుగుతుంది? ఇక్కడ గమనించినట్లయితే ధరతీకే సవాల్ అంతరిష్కే జవాబ్, విధా వచ్చి సాక్షాత్కార్. ఇది వచ్చేసి మనకు ఎవరు రాయాలో తెలియదు కాబట్టి అంటే అబ్దుల్ కలాం పెట్టాలి, లేకపోతే టీసీ థామస్ పెట్టాలి. అందువల్ల విధా అంటే సాహిత్యం యొక్క పద్ధతి అన్నమాట. ఏ పద్ధతి? ఇది సాక్షాత్కార్. టీసీ థామస్ జీ జీవన్ से हमें यह संदेश मिलता है कि ఆమె యొక్క జీవితం నుంచి మనకి ఈ యొక్క సందేశం దొరుకుతుంది. ఏంటది? జో బీ పడే ధ్యాన్ సే పడే. ఏదైతే మనం చదువుతున్నామో అది 10th కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ బీటెక్ కానీ ఏదైనా సరే ధ్యానంగా మీరు చదవాలి. మెహనత్ కరే, బాగా హార్డ్ వర్క్ చేయాలి. ఔర్ లక్ష్య ప్రాప్త కర్నే తక్ రుకే నహి. మన లక్ష్యం ప్రాప్తం చేసేదాకా మనం ఎక్కడా స్టాప్ కాకూడదు. వీ షుడ్ నాట్ స్టాప్ ద ఇన్ బిట్వీన్ द जर्नी, नोतना सो वी शुड नॉट स्टॉप द जर्नी इन बिटवीन. ओके ना? जो विषय हमें पसंद लगते हैं उसमें अपना जी जान लगा दे. ఏ విషయం అయితే మనకు ఇంట్రెస్ట్ ఉంటుందో, మనం ఇష్టపడతాం, ఖచ్చితంగా దాని మీద మనం ఏం చేయాలంటే జీ జాన్ ప్రాణం పెట్టి మనం దాన్ని చేయాల్సి వస్తుంది. కమర్ కస్కర్ తయారు కరే, నడు బిగించి మనం రెడీ అవ్వాలి. దాన్ని సాధించేదానికి ఒప్పుకోకూడదు అన్నమాట. సఫలత అవశ్య ఉనికి కదం చుమ్మేగి. ఎప్పుడైతే మనం ఇష్టపడింది బాగా కష్టపడి బాగా హార్డ్ వర్క్ చేసి మనసు పెట్టి ప్రాణం పెట్టి చేస్తాం, ఖచ్చితంగా మనకు అది మన కాళ్ళ దగ్గర ఉంటుందని చెప్తున్నాడు. అర్థమవుతున్న కదం చుమ్మేగి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 24th క్వశ్చన్, రాజుకి అపనే పురాణ స్కూల్ కైసా లగ్తా థా. ఎలా ఉండేది రాజుకి తన యొక్క పాత స్కూల్? ఇక్కడ చూసినట్లయితే पाठ వచ్చి अपने स्कूल के एक उपहार, लेखक వచ్చి ఋతుభూషణ్. రాజుకో పురాణా స్కూల్ బహుత్ అచ్చా లగ్తా థా. ఈ ఒక్క పాయింట్ రాసి ఇస్తాడా మార్కు? సరిపోతుంది అన్నమాట ఇది. కానీ ఒక్క పాయింట్ రాసి ఇస్తాడా? ఖచ్చితంగా ఇవ్వడు. అందువల్ల ఏం చేయాలి? ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట. పురాణా స్కూల్ మీ రాజు ఒక మేధావి ఛాత్రత. పాత స్కూల్లో రాజు ఒక మేధావి పిల్లవాడు, అంటే ఒక విద్యార్థి. వహా ఉన్కేలే బహుత్ సారే మిత్రతే. అక్కడ అందరూ రాజుకు మిత్రులు అన్నమాట. అధ్యాపకంకేలే ప్రీ ఛాత్రత. ఇంకా మనం చెప్పనవసరం లేదు. ఫ్రెండ్స్ ఉన్నారంటే అధ్యాపకులకు కూడా ఇటువంటి పిల్లలు, చదివే పిల్లలు, మేధావి పిల్లలు ఒక ఇష్టమైనటువంటి స్టూడెంట్ అన్నమాట.
పురాణా స్కూల్ మీద రాజుకి కమ్జోరీ పర్ ఉంగిలి నహి ఉఠాయి. అంటే ఎవరు కూడా రాజు యొక్క బలహీనత మీద, కమ్జోరీ అంటే బలహీనత, మన బలహీనత మీద ఎవరన్నా కానీ వేలు చూపిస్తే మనకు పలు కోపం వస్తుంది. అదేవిధంగా రాజు యొక్క బలహీనత మీద కూడా పాత స్కూల్లో ఎవరు వేలు పెట్టి చూపించేవాళ్ళు కాదు, అంటే పరిహసించేవాళ్ళు కాదు, ఎగతాళి చేసేవాళ్ళు కాదు. సభి రాజుకి బాతం పరి విశ్వాస్ దేతైతే, అందరూ రాజు యొక్క మాటలు నమ్మేటువంటి వాళ్ళు, రాజుని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు. దీన్ని బట్టి ఆదర్శ విద్యార్థి మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో 20 చూడండి. 20 చూసినట్లయితే నెల్సన్ మండేలా కా జీవన్ మే క్యా సందేశం మిల్తా హై. నెల్సన్ మండేలా కా జీవితంలో ఏ సందేశం దొరుకుతుంది మనం చూసినట్లయితే పాట వచ్చి శాంతికి రాహమే, విధా వచ్చి నిబంధ్. నెల్సన్ మండేలా కా జీవన్ మే సందేశం మిల్తా హై కి సందేశ్ మిల్తా హై కి అన్యాయ వ అధర్మకే విరుద్ధ లడనా హై. ఫస్ట్ మన అన్యాయాన్ని, అధర్మాన్ని దాని విరుద్ధంగా మనం పోరాటం చేయాల్సి వస్తుంది. ఈ లడాయి శాంతికే మార్గమే హోనీ చాయే. ఖచ్చితంగా ఈ పోరాటం ఎట్లా ఉండాలంటే శాంతి అనేటువంటి మార్గంలో చేయాలి. అట్టని చెప్పి మన శస్త్రాలు పట్టుకొని తిరగకూడదు అన్నమాట. అర్థమవుతుందా? ఆమె అపని అధికారంకి వెళ్ళే సంఘర్ష కర్నా చాయే. ఖచ్చితంగా మన అధికారం, మన హక్కుల కోసం మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు ఫైట్ అవర్ రైట్స్ అన్నమాట. ఆవశ్యకత పడినే పర్ అపన జీవన్ సమర్పిత కర్ణికలు తయారు హోనా చాహియే. ఒకవేళ అవసరమైంది ప్రజల కోసం మనం ఒక్కరే ఉన్నాం లీడర్గా, ఖచ్చితంగా వీ హ్యావ్ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్స్ అన్నమాట. కాబట్టి మన లైఫ్స్ మనం సాక్రిఫైస్ చేయాలి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అండి. తర్వాత వచ్చేసి లాస్ట్ క్వశ్చన్ చూడండి. లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి రాజుకి వెళ్ళి నయ స్కూల్కే సాత్విక వ్యవహార కైసాత. కొత్త స్కూల్లో రాజుని ఏ విధంగా వ్యవహరించే వాళ్ళు, రాజు పట్ల ఏ విధంగా ఉండేటువంటి వాళ్ళు. పాట వచ్చి अपने स्कूल के उपहार లేఖకు వచ్చి ఋతుభూషణ్ రాజుకే ప్రతి నయ స్కూల్ మీద సాత్విక వ్యవహార్ బహుత్ బురా తా. ఇది రాస్తే సరిపోతుంది. అట్టని చెప్పి వాడు 3 మార్కులు వేయడు. అందరూ మనం ఏం చేయాలి? ఒక 2 లైన్లు ఎక్స్టెన్షన్ చేయాలి. రాజుకి కమ్జోరీ పర్ ఉంగులి ఉటాకర్ పరిహాస్ కర్తే అయితే అందరూ రాజు యొక్క బలహీనత మీద వేలు చూపించి అగతాలు చేసేవాళ్ళు. రాజు చాలా బాధపడేవాడు పాపం. రాజుకో మూర్ఖ మాన్తాత. రాజును అందరూ ఏమనుకున్నారంటే మూర్ఖుడు అనుకునేవాళ్ళు, వీడికి ఏమి రాదు అనుకునేవాళ్ళు. ఉసే అపనే గాంకే స్కూల్ కా బడా గమండ హై. రాజుకి తన యొక్క పాత స్కూల్ అంటే ఆ గ్రామం పట్ల వచ్చాడు కాబట్టి ఆ స్కూల్ అంటే అతనికి చాలా గర్వం అని చెప్పేసి ఎగతాలు చేసేవాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విధంగా ప్రజెంటేషన్ చేయాలండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఎగ్జామ్ జరగబోతున్నాయి కాబట్టి ఈ విధంగా చక్కగా ప్రజెంటేషన్ చేయండి. మీకు ఖచ్చితంగా 24 మార్క్స్ వస్తాయి. MDR ఛానల్ని అబ్జర్వ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్.